ఒక ట్రాన్స్ పీరియడ్స్ వస్తాయా? రాదండి. తనకి ఎలా వస్తాయి? ఒక్క నిమిషం, నాకు పీరియడ్స్ వస్తాయి, పిల్లలు పుడతావు, సో నాకు నా మ్యారేజ్ చేసుకుంటావా, పిల్లలకు అందామంటే చేసుకుంటావా లేదా అంటే జెండర్తో అవసరం లేదు. పిల్లలు పుడతారంటే ఏ జెండర్ అయినా పర్వాలేదు. సో ఆమె పీరియడ్స్ అవుతుందంటే ఒకవేళ నెల అవ్వాలంటే ఒక స్త్రీ గర్భం, ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్భం ఉండాలి. సో ఆ గర్భం ఎవరికి ఇస్తారు? ఒక స్త్రీకి, మగవాడికి ఇస్తారు. నేను ఉన్న మగవాడిని ఇంకా ఉన్నప్పుడు నాకు ఏదైతే దేవుడు ఇస్తాడో నేను అది ఆపరేషన్ చేయించుకొని ఆడదానిలాగా నేను మార్పించుకున్నప్పుడు మళ్ళీ దేవుడు ఏదైతే మనం ఇచ్చినప్పుడు పోగొట్టుకున్నామో గర్భసంచి ఉంటేనే కదా నెల నెల ఏది ఏ డాక్టర్లను అడగండి, ఆ గర్భసంచి ఉంటేనే అవుతారు. పాపులారిటీ మీడియా స్టన్ కోసం పిచ్చి. అంటే తను అసలు మన తెలంగాణకు రావడానికి కారణం పొలిటికల్ పరంగా అంటున్నారు, లేకపోతే బిజినెస్ పరంగా పొలిటికల్ ఎవరో ఉన్నారండి, వాడు ఎవడో బయటికి రావట్లేదు. సో ఏంటో అసలు అమ్మాయి కూడా వాళ్ళ మేనేజర్స్ కూడా దాపెడుతున్నారు చాలా, ఎవడో ముఖ్యంగా ఉన్నారు నిజంగా. చిల్లరేషాలు వేసే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ మన తెలంగాణలో తనకి ఎక్కడ నడవట్లేదని ప్రజెంట్ ఆంధ్రాకి తెలంగాణ తరిమి కొట్టారు జన. తెలంగాణ సంగతి ఆమె మళ్ళీ ఏమంటుంది, నేను తెలియక కొన్ని మాట్లాడి నాకు రాదు, ఎన్ని అబద్ధాలు. పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని తెలంగాణలో ఉన్నప్పుడు ఒక ఛానల్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆయన ఏంది అసలుకి మళ్ళీ తెలియంది వారింటికి ఎట్లా వెళ్ళిందండి. ఒక మాట, ఇవాళ బూటకాల మనిషి లెక్క 10 బూటకాలు పెట్టుకొని ఈ రోజు లోకం మీద 10 మనుషులకు కూడా 10 అబద్ధాలు చెప్పిన వాడిని ఎప్పటికైనా కానీ ఒక దేవుడు కానీ దేవుడు మనిషి అన్న కానీ ఒకసారి పాటించారు. ఈ రోజుకి ఒక అబద్ధం చెప్తుంటే వీడిని దేవుడు మనిషి అని ఎట్లా నమ్మాలి? ఇప్పుడు ఒక నిమిషం ఒక్క మాటలో నేను అందరికి ఒక ప్రశ్న, ఇన్ని మహిమలు చూపించాను, నాకు నిజంగా నాకు మహిమలు వస్తాయండి అని నేను పీఠం వేసుకుని కూర్చుంటే భక్తులు రారా? వస్తారా? ఆ టాలెంట్ ఉంది మీ దగ్గర, ఆ టాలెంట్ ఉంది. కానీ ఈ టాలెంట్ నేను నా పర్సనల్ గా తీసుకోకుండా ఇది ఫేక్, నమ్మకండి అని ఎందుకు నేను ప్రజల్లో చాలా మంది గురూజీలుగా ఫోన్ చేసి శభాష్ తల్లి, ఏదైతే ఇప్పుడు ఇష్యూ నడుస్తుందో ఇలాంటి మూఢనమ్మక, నేను దయ్యం ఉంది, దేవుడు ఉన్నాడు, సో పూర్తిగా లేదని నేను అన్నాను. కానీ ఇలాంటి వేషధారణ వేసుకొని వచ్చి చేసే వాళ్ళని, డూప్లికేట్ వాళ్ళని మా కమ్యూనిటీలో కూడా మీసాలు గడ్డలు కొట్టుకొని చీర కట్టుకొని కూడా మగవాళ్ళు ఉన్నారు. సో నేను ఆమెను ఒక్కనే అనట్లేదు కదా, బాబాలను అంటున్నా, ప్రతి ఒక్కరిని అంటున్నా, మా దాంట్లో కూడా వేషాలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. సో అన్ని దాంట్లో కూడా తప్పే ఉంది. ఇంకోటి, ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఆత్మార్పణ చేసుకుంటారని తను డేటు సమయంతో సహా చెప్పింది. చచ్చిపోయాడు ఎవడైనా చెప్పిరాడు నాన్న, చనిపోయేటోడు ఎవడు చెప్పిరాడు. సరే అదే మాటకు నేను వచ్చి ఒక మాట మాట్లాడుతున్నాను. నేను ప్రళయాన్ని ఆపడానికి వస్తున్నా. వీడు పెద్ద ప్రళయం, వీడు పెద్ద శనిద్రంగాడు, వీడు నిజంగా తెలంగాణకి ఎందుకు వచ్చాడో తెలియదు. ప్రళయాన్ని ఆపడానికి మొదలే వచ్చినా అంటే మళ్ళీ ఈ సావేడికైనా అంటే మళ్ళీ చచ్చేటోడు ప్రళయాన్ని ఎట్లా ఆపుతాడంట వీడు? వచ్చి ప్రళయాన్ని చూస్తాడు, చచ్చేది ఒక ప్రళయమా? భూమికి బరువు దిగిపోయింది అనుకుంటాను వాడు చస్తే మాత్రం. నిజంగా చెప్తున్నాను, అది ఆరెంజ్ జ్యూస్ అని అంటున్నారు. మళ్ళీ ఆరెంజ్ జ్యూస్ మళ్ళీ నిజంగా పెట్రోల్ ఆడు దొంగ బాబాగాడు, దొంగ ఆరెంజ్ జ్యూస్ అంటున్నారు అందరూ. కామెంట్లలో చదవండి బాగా, మాత్రం యూట్యూబ్ లో కూడా వస్తుంది. కామెంట్స్ లో చూసి ఈమె చెప్తుంది కానీ మాకైతే తెలియదు. కామెంట్స్ లో నలుగురితో నారాయణ మేము కూడా. అంటే ఇప్పుడు టెంపుల్ దగ్గర అసలు అలాంటి చేసుకుంటారా? అలా చేయడం కరెక్ట్ అంటారా? ఒకటండి, ఇప్పుడు పిఠాపురంలో వాడే దొంగ పిఠాధిపతి ఏం కథ గురిజీ ఆయన, అసలు ఆయన పెద్ద ఏదో గాలిలో రేపు చూడబోతున్నారు, రేపు చేయబోతున్నాను, ఏం మాట్లాడే వాడు చిన్న పిల్లోడు, వాడు బాబు ఏదేదో ఇట్లా ఎంతమందిని చూడలేదు నాయన నిన్ను దొంగ. కృష్ణనాథ శాస్త్రి అనేటోడే అక్కడ లేడన్నాక ఈయనని పట్టుకొని ఇలా మాట్లాడుతుంది. అసలైన గురు కృష్ణనాథ శాస్త్రి అని చెప్పింది. అఘోరాలతో మాకు ఇంటర్వ్యూ అయిందన్న. అఘోరాలలో కూడా మన కాశీలో ఉండే ఒక ఆయన పెద్ద వ్యక్తి మనతో మాట్లాడిండు. ఆయన కూడా ముఖం పట్టుకొని చెప్పిండు, కృష్ణనాథ శాస్త్రి అనేవాడు లేడు, ఏడు దొంగ బాబా, నేనైతే చెప్పుతో కొట్టి పంపించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ ఏదో షాకింగ్ న్యూస్ ఇస్తానంటే రేపు నాగుల జ్యోతి నాకు ఏదో గుడ్డ కట్టి పూజ చేశారు. సో ఇక్కడ ఏమైందంటే శ్రీకాళహస్తిన శ్రీకాళహస్తిలో వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, మీరు బట్టలు వేసుకొని రావాలి అమ్మ అంటే. ఒక మాట, ఏ గుళ్ళో గానీ ఎప్పుడైనా కూడా మడిగట్టు అని చెప్పేసి ఒక పద్ధతి ఉంటుంది. అయితే గుడికి వెళ్ళాలంటే మడి కట్టుకుని వెళ్ళాలి నాన్న. అసలు జీన్స్ ఏ గుళ్ళో కాదు, మన ఇంట్లో కేరళలో అనంత పద్మస్వామి గుడికి పోయి దర్శనం చేసుకురాపో మనం. అప్పుడు నగర్ అంట ఏంది
కేదార్నాథ్ కాదు, కేదార్నాథ్. కేరళ అనంత పద్మస్వామి. అనంతపద్మ. అంటే ఛాలెంజ్ అంటే అక్కడ నియమాన్ని ఒకసారి వెళ్ళాను. మనం ఏ శారీ కట్టుకున్నా కానీ ఎంత కానీ అక్కడ వైట్ శారీ. సో మన దగ్గర వైట్ లేకపోతే వైట్ పంచ్ ఉంటది. స్త్రీలను 50 రూపీస్ కట్టుకుని అక్కడ ఒక్కొక్క చోట ధర్మం ఉంటది. అమ్మ మీరు కొంచెం బట్టలు, నన్ను బట్టలు వేసుకురామంటావు, ఏంది మీది ఆపుకుంటావా? అది అఘోర కాదు, వాడు ఒక వాడు ట్రాన్స్జెండర్ పౌరు. ఏం చూసుకుంటావా? పోలీసుల ముందు ఏం చేసుకుంటావు? నేను కట్టుకున్నాని దబా 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 పెట్రోల్ పోసుకుంటే బెదిరిస్తున్నాడు వీడు. చట్టాలు ఏం చేస్తున్నాయి, పోలీసులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు, మనుషులు ఏం చేస్తున్నారు? మళ్ళీ వీళ్ళంతా హైలైట్ ఈ గవర్నమెంట్ మాత్రం చాలా మటుకు మొక్కుతున్నాము. ఇలాంటి నకిలీ నా కొడుకులు మన తెలంగాణ ఆంధ్రానా? తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ప్రతి ఏ రాష్ట్రంలో కానీ రెండు రాష్ట్రాల వాళ్ళని నేను చెప్తున్నాను ఒక మాట, ఇలాంటి వాళ్ళని సపోర్ట్ ఇచ్చి ఇంకా బయటికి పంపిస్తున్నారు కదా, హ్యాట్స్ ఆఫ్ అండి. గల్లీకి ఒక బాబా పుడతాడు, ఇంటికి ఒక బాబా పుడతాడు, రోజుకి ఒక బాబా పుట్టి ఆమె చెప్పింది కదా, అమ్మ నాన్న నరికి వాళ్ళ శవాల మీద చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత చేస్తారంటే ఈ రోజు లేపట్లా చచ్చిపోవడం నరికి కూడా చేస్తున్నారు. నరికి కూడా వాళ్ళ శవాల మీద పూజ చేసుకుని అమ్మ నాన్నని పొడగొట్టుకునే పరిస్థితి మన రెండు రాష్ట్రాల ప్రజలకు కన్ఫర్మ్ వస్తుందండి. ఈ మాట మాత్రం ఈ గవర్నమెంట్ వాళ్ళకి నేను చెప్తున్నా, హైలైట్ గా నేను చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్. అలాంటి బాబాలను మీరు బయటికి పంపించి వాళ్ళని ఇంకా కాపాడుతున్నారంటే మీడియా కూడా నిజంగా చేతులెక్కి మొక్కాలి. కొంతమంది నిజంగా అది మళ్ళీ అది వేస్ట్ అని కూడా ఆమెనే లైవ్, అది ఆమెనే ఇంటర్వ్యూ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మేము ఎందుకు చేస్తామంటే పిల్లలని రేప్ చేసి చంపేస్తున్నారు, పిల్లలు ధ్వంసం చేసుకుంటున్నారు, ఇంత అన్యాయాలు జరుగుతున్నాయి. మళ్ళీ మీరే ఇంత ఫోకస్ చేయొచ్చు కదా. ఎవడో వేస్ట్ గాడు, వాడు తగ్గినాడా తుమ్మినాడా వాడు ఏడ్చినాడా, ఇవన్నీ అవసరమా? మన ఆంధ్ర తెలంగాణ ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎవరికి లేవు నాన్న. పొద్దున లేగానే ఇంటి కిరాయి ఎట్లా కట్టుకోవాలి, రూమ్ రెంట్ కట్టుకోవాలి మీకుండదా? పొద్దున లేగానే మా జీవనాధారం ఏం చేయాలి ఏం కాదు మాకుండదా? పొద్దున లేగానే ఆడపిల్ల ఎవడు ఏం చేస్తున్నారు భయం ఉండదా? ఈ సమస్యలు ఇన్ని సమస్యలు మనకుండగా మధ్యలో ముత్యాలమ్మ టెంపుల్ ధ్వంసం చేసిన వాడిని శిక్ష పడేటట్లు చూడుకోకుండా మళ్ళీ అది మర్చిపోయేటట్లు చేసి ఈ టాపిక్ అవసరమా? నేను చాలా అంటే నేను చాలా బాధపడుతున్నాను నిజంగా. రేవంత్ రెడ్డి గారు నిజంగా, చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు ఏం చేస్తున్నారు? ఇలాంటి వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేయకండి ప్లీజ్. మీకు మొక్కుతాను, దయచేసి మొక్కుతాను ప్లీజ్. ఇలాంటి వాడిని తరిమి కొట్టండి సార్. నిజంగా మనకున్న సమస్యలు మస్తుగా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని మనం ఎంత సపోర్ట్ గా చేసినామో అంత మాత్రం అవుతుంది. ఒక ఆడవాళ్ళకి ఇజ్జత్ లేకుండా, ఒక ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి ఇజ్జత్ లేకుండా, ఒక నాగసాధులకు ఇజ్జత్ లేకుండా, ఈసారి ఒక అఘోరాలకు ఇజ్జత్ లేకుండా, ఒక జోగిని వ్యవస్థలో వాళ్ళకి ఇజ్జత్ లేకుండా ఇలాంటి బాబాలు వచ్చి ఇలాంటి ప్రళయాలు సృష్టిస్తా అని చెప్పి ఇట్లా చేస్తా అని చెప్పేసి లాస్ట్కి వాడు చనిపోతానికి ఇవన్నీ చేస్తున్నాడు కదా. అలాంటి వాడిని ఒక హాస్పిటల్లో జాయిన్ చేసి వాని మెంటల్ కండిషన్ ఏందో చూసుకొని